హాయ్ సార్. హాయ్. శామ్ ప్రశాంత్. సో ఈ మూవీలో మీరు సాంగ్స్ అన్నీ మీరే షూట్ చేసే అన్నారు కదా. సో మీ పర్టికులర్ ఫేవరెట్ షాట్ ఏంటి? నా ఫేవరెట్ వాట్ సీన్, ఐ మీన్ సీన్. నా 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 ఫేవరెట్ షాటు జన్మకి తానన. దాంట్లో ఆరాధ్య ఒక వైట్ డ్రెస్లో పరిగెడుతుంది, వెనకాల నుంచి ఒక గుర్రం తెల్లగా అది. అండ్ పోస్టర్లో మీరు మోర్ లవ్ ఈస్ మోర్ డేంజరస్ అని చెప్పి పెట్టారు. టూ మచ్ లవ్ ఇస్ స్కేరీ. సారీ, టూ మచ్ లవ్ ఈస్. సో దాని మీనింగ్ ఏంటి, లైక్ ఎందుకు పెట్టారు అలా? అంటే అదే కదా, ఒక ప్రేమ మితిమీరినప్పుడు అది డేంజరస్గా మారటానికి అవకాశం ఉంది. అదే కదా కాన్సెప్ట్ నేను చెప్పింది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఆరాధ్యాన్ని చూసి తను ప్రేమించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆ అమ్మాయి నో అన్నా, లేకపోతే నీ మీద నాకు అలాంటివి లేనప్పుడు అదే ఆరాధన ఏవైతే ఉందో అది దాన్ని ఇచ్చి ఒక వైలెంట్గా మారటానికి ఒక ఇది వచ్చింది. అందుకని పర్టికులర్ లైన్ అందుకు పెట్టింది. అండ్ మూవీ ఇది ఈ క్యారెక్టర్ మీ ఇన్స్పిరేషన్ అని చెప్పారు కదా. సో పర్టికులర్ మీ లైఫ్లో ఏదైనా ఇన్సిడెంట్ ఉందా? అదే నేను సత్యలాగా నేను ఫాలో అయ్యేవాడిని, అది ఉంది. కానీ నేను ఒక దూరం నుంచే అలా చేశాను, కానీ తనలాగా కష్టపడి దగ్గరికి వెళ్ళిపోయి, అంటే అప్పుడు ఆ టైంలో సోషల్ మీడియా లేదు కాబట్టి ఇంత దూరం రాలేదు. యా. అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ మీకు చెప్పారు కదా, లైక్ ఆర్జీవీలో ఒక రోజైనా ఒకసారైనా బతకాలని. నేను మీ అంత 100% అయితే బతకలేము మేము, బట్ ఒకటి మాత్రం ఫాలో చేస్తున్నా, ఐఎమ్ ఎథిస్ట్. మీ రామోయిజం వెబ్ సిరీస్లో దేవుడు అనేది ఒక సిరీస్ చూసిన తర్వాత ఐ బికమ్ అన్ ఎథిస్ట్. అండ్ దానివల్ల లైక్ మా పేరెంట్స్ దగ్గర, ఫ్రెండ్స్, రిలేటివ్స్, లాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళతో చాలా గొడవలైనాయి, బట్ స్టిల్ ఐఎమ్ స్టాండింగ్ టు మై సెల్ఫ్. అండ్ వన్ పర్సనల్, ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. ఓకే. అండ్ వన్ పర్సనల్ క్వశ్చన్, లైక్ ఇట్స్ అ సజెషన్, లైక్ ఐ వాంట్ అడ్వైస్ ఫ్రమ్ యూ. సో ఇన్ని చూసిన తర్వాత, లైక్ ఆ వీడియోస్ అన్ని చూసిన తర్వాత నాకు ఒక డౌట్ ఉండేది, లైక్ ఇట్స్ మై పర్సనల్ థింగ్. ప్రొఫెషనల్ లైఫ్లో నేను చాలా బాగా వెళ్తున్నాను, బట్ దెన్ ఇన్ పర్సనల్ లైఫ్ సమ్వేర్ ఐ మిస్డ్ మై సెల్ఫ్. సో హౌ టు ఫైండ్ ఇట్? యూ మిస్డ్ యువర్ సెల్ఫ్? ఎస్. అంటే అది చాలా ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్. అది ఐ వాంట్ టు ఫైండ్ మై సెల్ఫ్ అనేది అది 50-60 years నుంచి ఉంది. అదొక ఆధ్యాత్మిక ఆలోచన. మీ లోపల ఆనెస్ట్గా మీ ఫీలింగ్స్ మీరు బయట వాళ్ళకి చెప్పలేకపోయినా మీకు మీరు చెప్పుకోగలిగితే యూ ఆల్రెడీ ఫౌండ్ యువర్ సెల్ఫ్. బట్ ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ వాట్ యూ థింక్ అండ్ వాట్ యూ థింక్ అదర్స్ థింక్ అబౌట్ యూ ఆర్ ఫీల్ అబౌట్ యూ, only in that confusion you will lose yourself. Okay. Yeah. And మీ ఒక ఫోటోని నేను లైక్ ఫ్రమ్ పాస్ట్ 6 years నుంచి మా ఇంట్లో పెట్టుకున్నాను అనమాట. సో సిమిలర్ కైండ్ ఆఫ్ ఫోటోని ఒక చిన్న ఆర్ట్గా చేసి తీసుకొచ్చాను. కెన్ ఐ గిఫ్ట్ ఇట్ టు యూ? Please. Yeah. Thank you. I just hope it's a good photo. Instantly, this is my favorite photo. Yeah. Yeah. మరీ అంత కాదు. మీకు చూసిన తర్వాత మాటలు రావట్లేదు, మీకు కాదు యాక్చువల్లీ ఆరాధ్యకు చూసిన తర్వాత మాటలు రావట్లేదు. ఆరాధ్య, ఐ వాంట్ టు డెడికేట్ ఎ ర్యాప్ ఫర్ యూ. ఇట్ ఈస్ ఇన్ తెలుగు. ఓకే. పోరి 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 నీ మనసుకెట్టు దారి వస్తాను నీ వెంటనే నిన్ను కోరి, పోరి 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 నీ మనసుకెట్టు దారి వస్తాను నీ వెంటనే నిన్ను కోరి, ఏ మాయ చేసా ఏ నీ కల్లే, ఏ మత్తులో దించావులే నువ్వు నన్నే, ఆ నవ్వుతో నువ్వు దోచావే, నీ సిగ్గుతో నన్నే బందీ చేసావే, పిల్ల నువ్వు నన్ను ఇలా వదిలిపోకు వల్ల చేర్చుకో నీ మనసులా.
పిల్ల నువ్వు నన్ను ఇల్లా వదిలిపోకు వల్ల చేర్చుకొని మనసులా నిలువవే వాళ్ళు కనుల దానా వయారి హంస నడకదానా వయారి హంస నడకదానా నీ గులు కలగల నడుస్తూ ఉంటే గిలగల నా మనసు ఒలలనా అది నీకే తెలుసు. సూపర్. సో దట్ సాంగ్ మన పవన్ అది ఆ లిరిక్స్ అంతా తీసుకుని మనం పాట చేద్దాం. యా థ్యాంక్ యూ. ఓకే. For more videos like this, subscribe Big TV channel.